సో ఈ రోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే ఎస్ మా పాప డీ ప్రోగ్రామ్ చేస్తున్న విషయం మీకు తెలుసు. సో ఆ డీ ప్రోగ్రామ్ లో ఆల్రెడీ మా వారు చేసి దాన్ని టాప్ 6 లో కూర్చోబెట్టారు. అట్లా ఉంటది మనతోని. ఇంకా ముఖ్యం ఎందుకంటే శ్రీవాణి కూడా గెస్ట్ రోల్ చేస్తుంది అనమాట. అవునా నిజమా? ఇక్కడ కొమ్ము తీసి రారెడ్డి అని చెప్పి రారా రాజేంద్ర రెడ్డి బయటకు వెళ్ళిపోదాం అని చెప్పి ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. హెల్మెట్ అవో ఇదే నా ఆశీస్సులో మొక్కు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. మా హడావిడి కాదు, ఈటీవీ హడావిడి. వేసేసాడు, బాగా వేసేసాడు. అందుకే ఇప్పుడు మా హడావిడి నువ్వు జమ్మి హడావిడి చేసుకోవాలి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మా ప్రమీల హేటర్ సార్ గారు అండ్ అలాగే మేకప్ మ్యాన్ గారు ఒకసారి మీ ఇంట్రొడక్షన్ ప్లీజ్. ఏంటి అంట అంటే అది ఇలా చూస్తే మరి భయంకరంగా దడుచుకుంటారేమో మీరు. ఏమిటండి మీరు మాట్లాడేది? హలో అండి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. వా ఎక్స్ప్రెషన్ చూడు మా అయింది. సో ఈ రోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే ఎస్ మా పాప డీ ప్రోగ్రామ్ చేస్తున్న విషయం మీకు తెలుసు. సో ఆ డీ ప్రోగ్రామ్ లో ఆల్రెడీ మా వారు చేసి దాన్ని టాప్ 6 లో కూర్చోబెట్టారు. అట్లా ఉంటది మనతోని. సహనా పెళ్లి క్రెడిట్స్ నీకు ఇచ్చానంటే నేను చేసినంత వేస్ట్ అంటారు. వచ్చిన ఒక 1 minute కి నాన్న వల్ల నేను టాప్ 1 minute కాబట్టి ఈ రోజు దాని పర్ఫార్మెన్స్ ఈ రోజు మాత్రం నేను చాలా బాధలో ఉన్నా యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే నాకు ఈ రోజు నా సీరియల్ షూట్ జరిగింది. యాక్చువల్ నమినితో జరిగింది కదా, వెళ్ళేది ఉంది షూటింగ్. యాక్చువల్ గా నమినితో ఈ రోజు నేను షూటింగ్ కి వెళ్ళాలి, అంటే ఎవ్రీ సాంగ్ వెళ్తుంటాను. ఈ రోజు ఇంకా ముఖ్యం ఎందుకంటే శ్రీవాణి కూడా గెస్ట్ రోల్ చేస్తుంది అనమాట. అవునా నిజమా? ఏం చేస్తానో నాకు తెలియదు కానీ కాకపోతే తల్లి కూతురులు అంటే ఒక మెమోరీలా ఉంటది కదా, ఒక కాంపిటీషన్ లో అన్నట్టు దాని సాంగ్ లో లాస్ట్ ఒక బిట్ కి ఎంటర్ అవుతుంది. నాకైతే నా మెమరీ హ్యాపీగా మెమరీలో ఉండిపోద్ది ఎప్పటికీ. డి స్టేజ్ మీద గడ్డకు వచ్చిన క్యారెక్టర్ నా కూతురుతో చేసి టాప్ 6 లో కూర్చోబెట్టాను దాన్ని. ఈ రోజు నేను రారా రెడ్డి నువ్వు రావట్లేదని నిన్నే రారా అని పిలిచే సాంగ్ లో ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ కొమ్ము తీసి రారెడ్డి అని చెప్పి రారా రాజేంద్ర రెడ్డి బయటకు వెళ్ళిపోదాం అని చెప్పి ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. హెల్మెట్ చేయకు. అమ్మమ్మో నాకు అదొకటి భయం ఉంది. ఈ రోజు నుంచి ఎలిమినేషన్ స్టార్ట్ అంట. సో ఈ రోజే నేను ఎంటర్ అవుతున్నా. హెల్మెట్ అవో ఇదే నా ఆశీస్సులో మొక్కు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అట్లా హెల్మెట్ అవో నువ్వు హెయిర్ కట్ చేసుకుందని బిల్డప్ ఇస్తుంది అనమాట ఇటు ఇటు ఊపుతుంది. యాక్చువల్ చెప్పాలంటే నేను నిద్రమాత్రం ఉన్నావు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:30కి. నేను నిద్రమత్తులు లేనండి. రాత్రి ఒకటైనా సరే ఇప్పుడు అంతా ఈవిడ బ్యాగ్ సర్దుకొని అన్ని సెట్ చేసుకుని నేను ఉన్నా. ఇప్పుడు లేచారు, మీరు రెడీ అయి తొందరగా వెళ్ళండి. నేను రెడీ, నేను షూటింగ్ వెళ్ళాలి ఫస్ట్. సరే పదండి, ఇప్పుడు మా హడావిడి అక్కడ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. మొక్కేసిస్తే వచ్చిందండి వయ్యారి. మా హడావిడి కాదు, నేనేదో ఇంతకాలానికి స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తానంటే మా హడావిడి కాదు, ఈటీవీ హడావిడి. వేసేసాడు, బాగా వేసేసాడు. మల్లెమాల ఢీ. అందుకే ఇప్పుడు మా హడావిడి నువ్వు జమ్మి హడావిడి చేసుకోవాలి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. లేక లేక ఇన్ని రోజుల తర్వాత ఏదో స్టేజ్ ఎక్కుతూ ఉంటే వీళ్ళని మొత్తం నన్ను డిస్కరేజ్ చేస్తున్నారమ్మా. పోయి నేను చేసే పాట ఎలిమినేషన్ రౌండ్ లోకి పెట్టాలా అని భయం వేస్తుంది నాకు. ఆయన లాస్ట్ ఇంత పెట్టేలే, చూద్దాం పదండి ఏం చేస్తాననేది.
ఇదిగోండి మా మేకప్ రూమ్. ఇప్పటికీ నేను చాలా సార్లు చూపించా, బట్ మళ్ళీ చూపిస్తున్నాను. మా ప్రమీల హెయిర్ డ్రెస్సర్ గారు అండ్ అలాగే మేకప్ మ్యాన్ గారు, ఒకసారి మీ ఇంట్రొడక్షన్ ప్లీజ్. ఏంటి అంట. అంటే అది సో రెగ్యులర్ గా నందినికి షో అంతా కూడా ఆయనే మేకప్ చేస్తూ ఉన్నారనమాట. సార్ మీ పేరు చెప్పరా ఒకసారి ప్లీజ్. చరణ్ గారే కదా? చరణ్ గారు. నా మేకప్ కంప్లీట్ అయిపోయింది. నాకు ముక్కు పుడక. నీకు కూడా ముక్కు పుడక కావాలా? యా. ఓకే, ఇంకొద్దిసేపట్లో మొత్తం గెటప్ అంతా వేసుకొని నేను మళ్ళీ మీకు కనిపిస్తా. బాగున్నాయి తల్లి కమ్మలు, నీకు అవే బాగున్నాయి కదా? కమ్మలు బాగున్నాయి నాకు. వాళ్ళంటే కమ్మలంటే ఏంటి? నేను ఇవి పెట్టు. ఇది నెక్స్ట్ సెట్ గుజరాతీ ఆంటీలా తయారవుతాను. ఏంటి ఏం ఆగుతున్నారని ఆలోచిస్తుందంట. చూసారా జుట్టు ఇలా చేసుకొని 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 మా జుట్టు అంతా పాడైపోతా ఉంటది. పెద్ద సమస్య వచ్చి పడిందే. మధ్య మధ్యలో ఇలా చూస్తే మరి భయంకరంగా దడుచుకుంటారేమో మీరు. గుజరాతీ మోడల్ నా పర్సనాలిటీకి ఏ కాస్ట్యూమ్ కుట్టాలా మీ లంగా ఓణీలు చీరలు కాకుండా వేరే ఏమన్నా వేసుకోమంటే ఇగో ఇలా తయారయ్యాను అనమాట. చూపిస్తాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. వాళ్ళకి ఏమో రకరకాలు వేసుకోవాలి, మన పర్సనాలిటీ ఏమో దానికి సెట్ కాదు. ఏం చేద్దాం, పద్ధతిగా చీర కట్టుకుందాం. కంటెస్టెంట్ వదిలేసి గెస్ట్ రోల్ ని రెడీ చేస్తున్నారు. కంటెస్టెంట్ వదిలేసి ఆల్రెడీ ఎప్పుడో రెడీ అయింది కంటెస్టెంట్. హెయిర్ కంటెస్టెంట్ అయితానే ఉంది తెలుసా నీకు. కానీ బాగుందిరా, క్యూట్. అలా కాదు, మమ్మీ డ్రెస్ బ్లౌజ్ లలో పెరిగిన క్లాత్ పెట్టుకుంటుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే నందిని, నీకు అది కాంప్లిమెంట్. నన్నే దొరికింది ఆవిడ. నాకు కుట్టిన డ్రెస్ లో మిగిలిన క్లాత్ తీసి కుట్టించారంట. లూజ్ ఉన్నాయి హ్యాండ్స్. ఇక్కడ అక్కడ గమ్ పెట్టేయాలి. వద్దు హ్యాండ్స్ కి అదే అందుకే కొంచెం హ్యాండ్స్ లూజ్ ఉండాలంటే ఇగో హెవీ మూమెంట్స్ కాకపోతే. నేను మంచి లంగా ఉండి కుట్టించుకుందాం అనుకున్నా అలా అని. నో మేడం, నో హాఫ్ సారీ, నో సారీ అంట. వాడు ఫస్ట్ నుంచి ఊరికే చూస్తున్నాడు, అందుకే చెయ్యి వాడికి అప్పుడు చెప్పి వచ్చా చూస్తున్నాడు కదా ఊరికే.
సో మా సాంగ్ రెడీ అయిపోయింది, మేము రెడీ అయిన వెంటనే సో మీరు వచ్చేస్తే సాంగ్ స్టార్ట్ అయిపోతుంది. మీకోసమే మేము వెయిటింగ్. చూడక్కడ అంటే సేవ్ చేసావా?
మరి దీనికి ఒక మంచి గ్రూప్ కావాలి కదా గ్రూప్ సో మాస్ ని అదరగొట్టడానికి మేము రెడీగా ఉన్నాం మరి మీరు రెడీయా సో ఇదండి ఈ ప్రోగ్రామ్ లో మా హడావిడి. ఎప్పుడు నందిని హడావిడి చూపిస్తా, ఈ రోజు నా హడావిడి కూడా చూపించాను. సో నా లుక్ ఎంత బాగుందని చెప్పండి. ఇలాంటి కాస్ట్యూమ్స్ మళ్ళీ నేను వేసుకుంటా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంత అంటే కొంచెం టైం అయినా అంత హెవీగా డాన్స్ చేయడం అనేది నా పర్సనాలిటీ కొంచెం ఎక్కువే. సో ఇలాగే మీ విషెస్ మీ బ్లెస్సింగ్స్ మాకు అందిస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే నందిని అక్కడ కూర్చోబెట్టేసారు, మళ్ళీ తన దగ్గర